సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాకిరాన్. మీరు చూస్తున్నారు సాయికిరంటెక్టెలుగు. ఫ్రెండ్స్, ఫ్రైడే వీడియోకి అయితే అందరికీ స్వాగతం. సో ఈరోజు ఈ వీడియోలో చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి ఈ వీక్లో టెక్ హాట్ ట్రెండింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ వీక్ గురించి అయితే మాట్లాడదాం. సో దాంట్లో మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టాపిక్ అయితే చూసుకున్నట్టయితే ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి మనకు రియల్మీ నుంచి. సో రియల్మీ ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేసింది. మనకు వచ్చేసరికి ఇవాళ 9th మనకు వచ్చేసరికి సెప్టెంబర్ 9th అయితే కండక్ట్ అయితే చేసింది. సో దాంట్లో మనకు వచ్చేసరికి చాలానే డివైస్ అనేవి లాంచ్ అయితే చేసింది. సో అది మనం చూసుకున్నట్టయితే రియల్మీ ప్యాడ్ దాంట్లో హైప్ అని చెప్పవచ్చు. మనకు వచ్చేసరికి టీస్ చేసి లాంచ్ అయితే చేసింది. సో అందుకని చెప్పేసి మనం ఈ వీక్లో అది ఒక టెక్ ట్రెండింగ్ హాట్ టాపిక్ కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. దాంతోపాటు మనకు వచ్చేసరికి రియల్మీ 8S 8i అండ్ మనకు వచ్చేసరికి 2 బ్లూటూత్ స్పీకర్స్ కూడా అయితే అనౌన్స్ అయితే చేశారు. చూసుకుంటే మనకు వచ్చేసరికి ఐర్లాండ్ గవర్నమెంట్ అయితే ఉందో. సో ఇది వచ్చేసరికి ఐర్లాండ్ గవర్నమెంట్ మనకు వచ్చేసరికి ఫైన్ అయితే వేశారు. సో వాట్సాప్కి 19 లక్షల కోట్ల రూపాయలు దానికి ఫైన్ అయితే వేశారు. సో ఎందుకు ఇంత భారీ ఫైన్ అంటే మనకు వచ్చేసరికి ఐర్లాండ్ గవర్నమెంట్లో మనకు వచ్చేసరికి వాట్సాప్ అనేది ఇలా ప్రైవసీ పాలసీస్ రూల్స్ అనేవి బ్రేక్ అయితే చేసింది. సో అందుకు గాను మేము వచ్చేసరికి వీళ్ళకి ఫైన్ అయితే వేస్తున్నామని చెప్పేసి అక్కడ కోర్టు అయితే తీర్పు అయితే ఇచ్చింది. సో వీళ్ళకి ఫైన్ అయితే వేసారు మొత్తం మీద అయితే. సో చూడాలి, మనకు వచ్చేసరికి వాట్సాప్ అనేది కట్టకైతే తప్పదు. బట్ వచ్చేసరికి ఒక హగ్ లాస్. సో చాలా అంటే చాలా పెద్ద ఫైన్ అయితే పడింది అని అయితే చెప్పుకోవచ్చు వీళ్ళకి వచ్చేసరికి. బట్ వచ్చేసరికి మనకు వాట్సాప్ అనేది ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే ఉంటుంది. దీంట్లో ప్రైవసీ పాలసీస్ ఏం రూల్స్ వీళ్ళు బ్రేక్ చేశారో అని అయితే నాకైతే ఏం అర్థం అయితే కావట్లేదు. సో చూడాలి మనకు వచ్చేసరికి ఏం జరుగుతుందో వాట్సాప్లో అనేది. అండ్ నెక్స్ట్ టాపిక్ అని మనం చూసుకున్నట్టయితే బీజీఎంఐ నుంచి. సో బీజీఎంఐ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా. సో ఇదైతే ఉందో సో దీంట్లో వచ్చేసరికి మనకు డేటా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. సో మనకు వచ్చేసరికి పాత పబ్జీ గ్లోబల్ నుంచి అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే అండ్ మనకు వచ్చేసరికి ఫేస్బుక్ నుంచి కానీ ట్విట్టర్ నుంచి సో దేని నుంచి అయినా మనం అయితే బ్యాకప్ అయితే వేసుకోవచ్చు ప్రజెంట్ డేటా అయితే. బట్ వచ్చేసరికి 28th సెప్టెంబర్ నుంచి అయితే మనకు వచ్చేసరికి ఫేస్బుక్ నుంచి మనం వచ్చేసరికి డేటా అనేది మన బీజీఎంఐకి అయితే అకౌంట్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోలేమన్నట్టే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇట్ ఎనీవే మీరు ఫేస్బుక్ మీద ఉంటే మీరు వెంటనే డేటా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోండి. సో మీరు తర్వాత అయితే చేసుకోలేకపోవచ్చు. సో ఈ జస్ట్ రూమర్సే మనకు వచ్చేసరికి కన్ఫర్మ్ అయితే నేను మళ్ళీ అయితే మీకు అయితే అప్డేట్ అయితే చేస్తాను. సో డీటీ వెబ్సైట్స్లో అయితే బట్ సరికి ఇది కూడా మనకు వచ్చేసరికి ఈ స్టాప్ చేస్తారు అన్న దాని గురించి మనకు వచ్చేసరికి ఒక హాట్ టాపిక్ కింద అయితే దీన్ని అయితే వీటిలో అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ టాపిక్ కన్నా మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకు యాపిల్ నుంచి. సో యాపిల్ వచ్చేసరికి యాపిల్ iPhone 13 ఈ ఫోన్ ఏదైతే ఉందో సో ఇది వచ్చేసరికి మనకు ఎప్పటి నుంచో వెయిటింగ్ చేస్తున్న ఫోన్. మనకు వచ్చేసరికి ప్రతి సంవత్సరం అయితే వీళ్ళు యాపిల్ ఐఫోన్లో కొన్ని జనరేషన్స్ మనకు వచ్చేసరికి 13, 14 అట్లా లాంచ్ చేసుకుంటూ పోతారు కదా. అయితే మనకు వచ్చేసరికి iPhone 13 వచ్చేసరికి మనకు సెప్టెంబర్ 14 అయితే అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నట్టయితే వీళ్ళైతే పోస్టర్ ద్వారా అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఒకసారి మీరు స్క్రీన్ అయితే వచ్చు. సో మనకు వచ్చేసరికి యాపిల్ ఈవెంట్ కాబట్టి మనకు వచ్చేసరికి ఈ వీక్లో హాట్ టెక్ ట్రెండింగ్ టాపిక్ కింద అయితే నిలిచిందని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టాపిక్ మనం చూసుకున్నట్టయితే గూగుల్ నుంచి. సో గూగుల్ ఆండ్రాయిడ్ ఏదైతే ఉందో సో మనకి ప్రతి ఇయర్ ఒక కొత్త జనరేషన్ అనేది తీసుకొస్తూ ఉంటుంది. సో మనకు తెలిసింది. సో మనకు వచ్చేసరికి అయితే ఇప్పుడు వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ 12 ఏదైతే ఉందో సో ఇది వచ్చేసరికి ప్రజెంట్ బీటాలో అయితే రన్ అయితే అవుతుంది. సో అయితే మనకు వచ్చేసరికి ఫైనల్ బీటా అప్డేట్ అయితే వీళ్ళైతే రోల్అవుట్ అయితే చేశారు. సో ఈ వీక్లో అయితే సో ఇది మనకు వచ్చేసరికి ఫైనల్ బీటా అప్డేట్ అనేది చెప్తున్నారు. సో మనకు వచ్చేసరికి తర్వాత బీటాస్ అనేవి ఉండవు, డైరెక్ట్ స్టేబుల్ అని చెప్పొచ్చు. అయితే మనకు వచ్చేసరికి 5th మనకు వచ్చేసరికి బీటా. సో ఫైనల్ బీటా 5th అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో మనకు వచ్చేసరికి స్టేబుల్ కూడా మేబీ ఇంకో 1 or 2 months 1 monthలో అయితే నాకు తెలిసినంత వరకు అయితే మనకైతే రోల్అవుట్ అయితే అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో వన్స్ అది కాగానే మీకు నేను మళ్ళీ అయితే అప్డేట్ అయితే చేస్తాం. సో డీటీ వెబ్సైట్స్లో అయితే అండ్ ఎనీవే బట్ సరికి ఇది మనకు వచ్చేసరికి లాస్ట్ది కాబట్టి మనకు వచ్చేసరికి ఈ వీక్లో ఒక టెక్ ట్రెండింగ్ టాపిక్ కింద అయితే నిలిచిందని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. సో వీడియోలో అయితే ఇంతే ఫ్రెండ్స్. సో ఇప్పటివరకు ఉన్న టాపిక్స్ అయితే ఈ వీక్లో అయితే. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ నా ఛానల్ మర్చిపోకుండా ఖచ్చితంగా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటే దిస్ యువర్ సాయికిరణ్ సైనింగ్ అవుట్. బై బై.